మీకు ఎక్స్ట్రా టాపిక్గా ధనుర్వేదంలో ఉండే 5 విధుల గురించి అయితే చెప్తాను అనమాట. ఓకేనా? ధనుర్వేదంలో 5 విధులు ఉంటాయి. అవేంటంటే ప్రయోగ, ఉపసంహార, ఆవర్తి, ప్రాయస చిత్య, ప్రతిఘాట్. ఓకేనా? ఈ 5 విధులు అయితే ఉంటాయి అనమాట. వాటి గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ప్రయోగ అంటే ఏం లేదు, అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించడం అనమాట. బ్రహ్మాస్త్రమో, ఆగ్నేయాస్త్రమో, వరుణాస్త్రమో వీటిని ప్రయోగించడం. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను 3 చక్రాలను ఉపయోగించి ఆ మంత్రాన్ని ఆ యారో మీద ఇచ్చినప్పుడు ఆ బాణానికి ఆ శక్తి వస్తుందని చెప్పి తర్వాత దాన్ని ప్రయోగిస్తారు కదా. సో అదే ప్రయోగించడం అన్నమాట. అది ఒక విధి అన్నమాట, ఫస్ట్ విధి. ఆ ప్రయోగ విధి అంటే ఇంకా అందరికీ తెలుసు అన్నమాట. అంటే మహాభారతంలో ఉండే ఆర్చర్స్ అందరికీ తెలుసు, అలాగే కదా ప్రయోగించేది. కాబట్టి ప్రయోగం గురించి అందరికీ తెలుసు అన్నమాట, ప్రయోగ విధి. తర్వాత ఉపసంహార విధి. ఉపసంహార విధి అంటే ఏంటంటే, ఒకసారి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒకవేళ మిస్టేక్లో ఆ ఆయుధాన్ని కానీ వదిలేశారనుకోండి, ఆ ఆయుధానికి ఆ శక్తి వచ్చి అది ఎనిమిది తగిలే లోపలికి, అంటే ఆ టైంలో మనకు కావాలనుకుంటే మనం ఆ ఆయుధాన్ని వెనక్కి తీసుకోవచ్చు, అంటే ఉపసంహరించుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే, ఒకవేళ వదిలేసామనుకోండి ఆ ఆయుధాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోవచ్చు అనమాట. ఈ ఉపసంహారం గురించి తెలిసింది ఒక నలుగురికి అన్నమాట. ఎవరెవరికనంటే ద్రోణ, అర్జున, భీష్మ, కర్ణ. వీళ్ళ నలుగురికి మాత్రమే తెలుసు అంట. అంటే ఎలా అంటే, ఒక ఆయుధాన్ని వేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం. అంటే ఫస్ట్ ద్రోణుడికి తెలుసు, ద్రోణుడి ద్వారా అర్జునుడికి తెలుసు, తర్వాత భీష్ముడికి, దాని తర్వాత కర్ణుడికి, ద్రోణుడికి వచ్చి పరశురాముడి దగ్గర నుంచి తెలిసి ఉండొచ్చు. కాబట్టి వీళ్ళ నలుగురికి అయితే ఉపసంహార విధి గురించి అయితే తెలుసు. తర్వాత ఏంటంటే ఆవర్తి. ఆవర్తి అంటే ఏంటంటే, అవతలి వారి అస్త్రాలను మన మీదకి వేసారనుకోండి, మనం ఆ అస్త్రాలను ఆపడానికి మన చుట్టూ ఒక ఒక షీల్డ్ టైప్లో దాన్ని ఏర్పాటు చేసి ఆ అస్త్రాన్ని మనం ఆపడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ విధి. అర్థమైంది కదా? అంటే ఒకవేళ అవతలో వేసేసారనుకోండి మన మీద ఒక అస్త్రాన్ని, దాని దగ్గర మనకి ఇంకొక విరుగుడ అస్త్రం లేదనుకోండి, మనం ఆ అస్త్రం యొక్క మొత్తం శక్తి మన మీద తాకకుండా, మనకేం కాకుండా మన చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఒకటి ఏర్పరచుకొని ఆ అస్త్రం యొక్క శక్తిని ఆపడానికి చూస్తామన్నమాట. ఇది ఆవర్తి అన్నమాట. ఇది కూడా ద్రోణాచార్యుడు, అర్జునుడికి, భీష్ముడికి, కర్ణుడికి, వీళ్ళందరికీ అయితే తెలుసు. 4వ విధి వచ్చి ప్రాయస చిత్య. ఓకేనా? ఇది ప్రాయస చిత్య వచ్చి 4వ విధి అనమాట. అంటే ఈ విధిలో ఏం చేయొచ్చు అంటే ఈ విధి తెలుసుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళ ద్వారా ఎవరైనా ఇన్నోసెంట్ పీపుల్ కానీ, అంటే ఏ తప్పు లేకుండా చనిపోయిన వాళ్ళు కానీ, లేకుంటే వాళ్ళ పక్షం వాళ్ళు, అంటే వాళ్ళ సైడ్ ఉండే సోల్జర్స్ కానీ, ఇలా ఎవరైనా కానీ చనిపోయారు అనుకోండి, ఎవరైతే బాణం వేస్తారో వాళ్ళకి ఈ విధి కానీ తెలుసుంటే వాళ్ళని బతికించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజు అర్జునుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు అనుకుందాం. అర్జునుడి సైన్యం ఒక సైడ్ నుంచి వస్తుంది, కర్ణుడి సైన్యం ఒక సైడ్ నుంచి వస్తుంది. ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు, అర్జునుడు కర్ణుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇటు సైడ్ వాళ్ళ సైన్యాన్ని కూడా ఫైట్ చేసుకుంటూ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఇప్పుడు ఏం చేస్తాడు అర్జునుడు కానీ కర్ణుడు కానీ, అవతల వాళ్ళ సైన్యాన్ని చంపడానికి వాళ్ళ మీద ఒక బాణం వేసాడే అనుకుందాం. సపోజ్ కొన్ని నారాయణాస్త్రాలు ఇలాంటివి వేస్తూ ఉంటారు కదా, అలా వేసారు అనుకుందాం. కొన్నిసార్లు ఏమవుతుందనంటే, అంటే ఏదో ఒక ఆగ్నేయాస్త్రం అనుకోండి, మంటలు వచ్చేలాగా, అదేం చేస్తుందనంటే వాళ్ళ సైన్యంతో పాటు మన సైన్యంలో ఉండే కొంతమందిని కూడా చంపేయచ్చు. ఎందుకంటే గుమిగూడు యుద్ధం చేసేది కదా. ఒక గుంపు మీదకి నువ్వు ఎప్పుడైతే తెలియకుండా బాణం వేస్తావో, ఆ గుంపులో ఏమవుతుంది, గుంపులో ఉండే వాళ్ళందరూ చనిపోతారు. దాంట్లో మనోళ్ళు కూడా ఉండొచ్చు కదా, అంటే మన సైడ్ మన పక్షం ఉండేటోళ్ళు కూడా ఉండొచ్చు కదా. అప్పుడు వాళ్ళని బతికించుకోవడానికి మనం ఈ విధిని అయితే ఉపయోగిస్తామని అయితే మెన్షన్ చేశారన్నమాట. అంటే అర్థమైంది కదా, మనకు తెలియకుండా ఎవరన్నా ఇన్నోసెంట్ వాళ్ళని చంపేసినా, లేదు మనకు తెలిసి చంపి, అంటే మన సైడ్ వాళ్ళని మళ్ళీ బతికించుకోవాలనుకున్నా, ఏదైనా సరే ఒకసారి బాణం వేసేసి మన వల్ల ఎవరైనా చనిపోతే వాళ్ళని బతికించుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఈ విధిని అయితే ఉపయోగిస్తారనమాట. ఈ విధి మొత్తం మహాభారతంలో తెలిసింది ఒక్కరికే అని అయితే మెన్షన్ చేశారు, అది అర్జునుడికి అని అయితే మెన్షన్ చేశారు. తర్వాత కృష్ణుడికి కూడా తెలుసు అని అంట. ఎందుకనంటే కృష్ణుడు సాక్షాత్తు నారాయణ అవతారం కాబట్టి కృష్ణుడికి అయితే తెలుసు అని అయితే చెప్పారు. తర్వాత సాక్షాత్తు శివునికి మాత్రమే తెలుసు అంట. అంటే ఈ విధి తెలిసింది మొత్తం మీద, అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ విధి తెలిసింది ఓన్లీ ముగ్గురికి మాత్రమే. శివునికి, దాని తర్వాత నారాయణునికి ఫస్ట్ ఇద్దరికి తెలుసు. తర్వాత శివుని దగ్గర నుంచి అర్జునుడైతే ఈ విధిని అయితే నేర్చుకుంటాడు. తర్వాత ఒక బుక్లో అయితే ఇంద్రుడికి తెలుసు అని అయితే చదివాను, కానీ చాలా దగ్గరలో అయితే ఇంద్రుడికి తెలుసు అని అయితే ఎక్కడ చదవలేదు. వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే నేను ఫ్రీక్వెంట్గా చదివాను కాబట్టి నేను వీళ్ళ ముగ్గురిని అయితే తీసుకుంటున్నాను. మేబీ ఇంద్రుడికి కూడా తెలిసి ఉండొచ్చు, బట్ ఇంద్రుడిని కానీ తీసేసామంటే తెలిసిందైతే వీళ్ళ ముగ్గురికే అనమాట. అంటే ఈ 4వ విధి ప్రాయాస చిత్య, ఈ విధి తెలిసింది మాత్రం వీళ్ళ ముగ్గురికే. అండ్ ఈ విధి మాత్రం ద్రోణుడికి, భీష్ముడికి, కర్ణుడికి, వీళ్ళ ముగ్గురు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే పరశురాముడికి తెలియదు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు చాలామంది వాదించవచ్చు కర్ణుడికి కూడా తెలుసు అని చెప్పి. ఒకవేళ కర్ణుడికి కానీ తెలుసుంటే
అంటే తనకి కొన్ని శాపాలు వస్తాయి అన్నమాట. నేను ఇంకో ఎపిసోడ్ ఏదన్నా ఒక ఎక్స్ట్రా టాపిక్గా చెప్తాను. ఆ ఒక శాపం ఎలా వస్తుందనంటే తనకు తెలియకుండా ఒక బాణాన్ని ఒక రాక్షసుడు అనుకొని ఒక ఆవు మీద బాణాన్ని ప్రయోగించినప్పుడు ఒక ఆవు చనిపోద్ది అన్నమాట. ఒకవేళ కర్ణుడికి ఈ విద్య కానీ తెలుసుంటే ఆవును మళ్ళీ బతికించగలిగేటోడు, కానీ తెలియదు కాబట్టి ఆ ఆవు చనిపోద్ది కాబట్టి తన శాపం అయితే పొందుతాడు. సో దాని ప్రకారం చూస్తే కర్ణుడికి తెలియదు, ఇంకా భీష్ముడికి ద్రోణుడికి కూడా తెలియదని మెన్షన్ చేశారు. సో ఈ విద్య తెలిసింది మాత్రం మొత్తం మహాభారతంలో ఒక అర్జునుడు కూడా డైరెక్ట్గా శివుడి దగ్గర నుంచి నేర్చుకున్నాడు కాబట్టి తెలిసింది. ప్లస్ మీకు డౌట్ రావచ్చు ఇదంతా శివుడు ఎందుకు నేర్పించాడు అని. దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉందన్నమాట. అంటే ఈ సిచ్యువేషన్ దగ్గరే అర్జునుడికి పాశుపతాస్త్రం, ఒక బ్రహ్మశిరాస్త్రం. ఈ బ్రహ్మశిర అనేది నేను అంతకుముందు చెప్పిన బ్రహ్మశిర కాదు, ఈ బ్రహ్మశిర వేరు. ఈ బ్రహ్మశిర ఎక్కడి నుంచి వస్తుందనంటే సముద్ర మంథనం జరిగినప్పటి నుంచి అక్కడ నుంచి ఈ బ్రహ్మశిర అయితే వస్తుంది అన్నమాట. సో నేను అది సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. సో ఆ సిచ్యువేషన్లో అయితే అర్జునుడికైతే శివుడైతే ఈ ప్రాయశ్చిత్య విధిని అయితే నేర్పిస్తాడు. సో ఈ విధి తెలిసింది ఒక అర్జునుడికి మాత్రమే అనమాట, ఎవరైనా వాళ్ళు చనిపోతే బతికించుకోవడానికి. సో ఇదే చేస్తాడంట అర్జునుడు మా కురుక్షేత్ర యుద్ధంలో. ఎవరైనా వాళ్ళ సైనికులు తన బాణాల వల్ల వాళ్ళ సైనికులు కలిసి చనిపోయారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే తను కదా బాణం వేసింది, తను బతికించవచ్చు. ప్లస్ ఇక్కడ కొంతమందికి ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఏంటంటే, అంటే ఫ్యూచర్లో వస్తుంది ఈ స్టోరీ. ఉత్తర అనే ఒక ఆమె గర్భంలోకి మన అశ్వత్థామ అయితే ఒక బ్రహ్మశిరాన అస్త్రాన్ని వేసినప్పుడు లోపల ఉండే శిశువు చనిపోతాడు అనమాట, పరీక్షిత్. అప్పుడు అర్జునుడు వాడొచ్చు కదా అని అయితే కొంతమంది డౌట్ పడవచ్చు. అక్కడ ఏంటంటే వేసింది అశ్వత్థామ. సో అశ్వత్థామ మాత్రమే తీయగలుగుతాడు అనమాట. అంటే నేను బాణం వేస్తేనే నేను బతికించగలను, వేరే వాళ్ళు బాణం వేస్తే నాకు ఆ విధి పనిచేయదు అనమాట. సో అందుకని చేయలేడు. దాని తర్వాత కృష్ణుడు చేస్తాడు, నేను అది మళ్ళీ చెప్తాను. ఇప్పటికైతే అర్థమైంది కదా. ప్రాయశ్చిత్య అంటే ఏంటంటే నా వల్ల ఎవరైనా చనిపోతే నేను వాళ్ళని బతికించవచ్చు నాకు కావాలనుకుంటే. ఓకేనా, అది 4వ విధి. తర్వాత లాస్ట్ విధి వచ్చి ప్రతిఘాట్. సో ఈ ప్రతిఘాట్ అంటే ఏంటంటే ప్రతిఘటించడం దీంట్లోనే ఉందన్నమాట. ప్రతిఘాట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఒక అస్త్రాన్ని నా మీద వేశారనుకోండి, ఆ అస్త్రం యొక్క మొత్తం శక్తిని నేను మళ్ళీ తిప్పి వాళ్ళ మీదే ప్రయోగించడం అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు నా మీద ఒక నారాయణాస్త్రమే వచ్చింది అనుకోండి, దాన్ని మొత్తాన్ని తిప్పి నేను మళ్ళీ వాళ్ళ మీదే ప్రయోగించడం అంట. సో ఇది అయితే ఓన్లీ ఇది కూడా అర్జునుడికి ఒక్కడికే తెలుసు, అది సాక్షాత్తు శివుడి దగ్గర నుంచే నేర్చుకున్నాడు ఈ 2 విధులు అని అయితే బుక్లో అయితే మెన్షన్ చేసింది, నేను చదివాను. కానీ దీన్నైతే అర్జునుడు కానీ వీళ్ళు ఎవరు ఎక్కడ యూజ్ చేయలేదని ఉందన్నమాట. మహాభారతంలో అయితే నేను ఈ విధి గురించి ఎక్కువ యూజ్ చేసినట్లయితే నేను ఎక్కడ చదవలేదు. బట్ మేబీ ఒకవేళ ఫ్యూచర్లో ఎక్కడైనా చదివితే నేను ఆ ఎపిసోడ్లో అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇవి మొత్తం ఉండే 5 విధులు: ప్రయోగ, ఉపసంహార, ఆవర్తి. ఈ 3 విధులు మాత్రం ద్రోణుడికి, అర్జునుడికి, కర్ణుడికి, భీష్ముడికి అందరికీ తెలుసు. ప్లస్ ఉపసంహారం వచ్చి అశ్వత్థామకు తెలియదు అనమాట. అందువల్ల తను ఒక బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేకపోతాడు ఒక సిచ్యువేషన్లో, అది నేను చెప్తాను. సో ప్రయోగ, ఉపసంహార, ఆవర్తి అర్థమైంది కదా. ప్రాయశ్చిత్య, ప్రతిఘాట్ ఇవి 2 వచ్చి ఓన్లీ అర్జునుడికి మాత్రమే తెలుసు. సో ఇవి మన ఆర్చరీలు అంటే మన ధనుర్వేదంలో ఉండే విధులు అన్నమాట, ఆర్చరీకి సంబంధించిన విధులు. థ్యాంక్ యూ ఆల్, బాయ్.